నమస్తే శివాబి న్యూస్ కు స్వాగతం. నా పేరు శైలజ. ఈనాటి వార్తల్లోని ముఖ్యాంశాలు. ఏసీబీ వలలో మరో ప్రభుత్వ అధికారి. కాకినాడలోని జిల్లా పరిశ్రమల శాఖ కార్యాలయంలో బాధితుడి నుండి 2 లక్షల రూపాయల లంచం తీసుకుంటుండగా పట్టుబడ్డ జీఎం మురళి. కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్న ఏసీబీ అధికారులు. ఎన్నికల కౌంటింగ్ ఏర్పాట్లు పక్కాగా ఉండాలని, అవాంఛనీయ సంఘటనలు జరగకుండా ముందస్తు చర్యలు చేపట్టాలని అన్ని జిల్లాల కలెక్టర్లతో వీడియో కాన్ఫరెన్స్ ద్వారా సమీక్షించిన రాష్ట్ర ప్రధాన ఎన్నికల అధికారి ముఖేష్ కుమార్ మీనా. జిల్లాలో ఎక్కడా నకిలీ పోలీసులు ఎన్నికల విధులు నిర్వహించలేదని నెల్లూరులో ఏర్పాటు చేసిన సమావేశంలో వివరాలు వెల్లడించిన ఎస్పీ ఆరిఫ్ హాసిఫ్. వైభవంగా గరుడ సేవ. గూడూరులోని కర్నాల వీధిలో కొలువై ఉన్న శ్రీ చెన్నకేశవ స్వామి దేవాలయంలో నిర్వహించిన పూజా కార్యక్రమాల్లో పాల్గొని స్వామివారిని దర్శించుకున్న భక్తులు. జూన్ 4న జరిగే కౌంటింగ్ కు కట్టుదిట్టమైన చర్యలు చేపట్టాలని రాష్ట్ర ఎన్నికల అధికారి ముఖేష్ కుమార్ మీనా అన్ని జిల్లాల కలెక్టర్లకు సూచించారు. అమరావతి నుండి ఆయన వీడియో కాన్ఫరెన్స్ ద్వారా కలెక్టర్లకు పలు సూచనలు ఇచ్చారు. ఈ వీడియో కాన్ఫరెన్స్ లో తిరుపతి జిల్లా కలెక్టర్ ప్రవీణ్ కుమార్ పాల్గొన్నారు. కౌంటింగ్ సన్నద్ధతపై రాష్ట్ర ప్రధాన ఎన్నికల అధికారి ముఖేష్ కుమార్ మీనా అమరావతి నుండి వర్చువల్ విధానంలో అన్ని జిల్లాల కలెక్టర్లతో సమీక్ష నిర్వహించారు. తిరుపతిలోని కలెక్టరేట్ లో ఏర్పాటు చేసిన వీడియో కాన్ఫరెన్స్ లో కలెక్టర్ ప్రవీణ్ కుమార్ ఇతర అధికారులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా రాష్ట్ర ప్రధాన ఎన్నికల అధికారి ముఖేష్ కుమార్ మీనా మాట్లాడుతూ జూన్ 4న జరిగే కౌంటింగ్ వద్ద ఎలాంటి సంఘటనలు జరగకుండా ఇప్పటి నుండే చర్యలు చేపట్టాలని ఆదేశించారు. ఎన్నికల కౌంటింగ్ సజావుగా జరిగేలా నిబంధనలు తప్పక పాటించాలని సూచించారు. ఏజెంట్లు మిగతా వారికి పాస్లు ఉంటేనే కేంద్రాల్లోకి అనుమతించాలన్నారు. మీడియా సెట్ కూడా ఏర్పాటు చేయాలన్నారు. ఈ సందర్భంగా కలెక్టర్ ప్రవీణ్ కుమార్ మాట్లాడుతూ కౌంటింగ్ కు అన్ని ఏర్పాట్లు దాదాపుగా పూర్తి చేశామని రాష్ట్ర ప్రధాన ఎన్నికల అధికారికి వివరించారు. ఆత్మకూరు పరిధిలోని రామస్వామిపల్లి పోలింగ్ బూత్ వద్ద ఏర్పాటు చేసిన ఏఆర్ కానిస్టేబుల్ పై దాడి జరిగిందని సోషల్ మీడియాలో వచ్చిన వీడియోపై పూర్తి స్థాయి దర్యాప్తు చేపట్టామని నెల్లూరు ఎస్పీ ఆరిఫ్ హాసిఫ్ తెలిపారు. నెల్లూరులో ఏర్పాటు చేసిన సమావేశంలో ఆయన మాట్లాడుతూ జిల్లాలో ఎక్కడా నకిలీ పోలీస్ విధులు నిర్వహించలేదన్నారు. రామస్వామిపల్లి పోలింగ్ బూత్ వద్ద ఏఆర్ కానిస్టేబుల్ ను నియమించామని ఎస్పీ వివరించారు. సోషల్ మీడియాలో ఒక వార్త వైరల్ అవుతుంది. ఆత్మకూరు మండలం రామస్వామిపల్లి విలేజ్ బూత్ 111, 112లో ఒక డూప్లికేట్ పోలీస్ వితౌట్ ఐడెంటిటీ కార్డ్ డ్యూటీ చేస్తున్నారు ఎలక్షన్ రోజంట. సో అది మన పోలీస్ డిపార్ట్మెంట్ నుంచి నేను క్లారిఫై చేస్తున్నాను. అక్కడ డూప్లికేట్ పోలీస్ ఉద్యోగం చేసింది ఏం లేదు. అక్కడ డ్యూటీలో ఉన్న మన నెల్లూరు జిల్లాకి సంబంధించిన ఏఆర్టీసీ 102817 ఈ తిరుమల వాసుని డ్యూటీగా చేశారు. మన పాస్పోర్ట్ చేశాము ఆ రోజుకి. వీడియోలో కూడా మన ఏఆర్టీసీనే ఉన్నారు. సో ఇక్కడ ఎక్కడ డూప్లికేట్ పోలీస్ పని చేసింది అంటే అక్కడ అది మొత్తం ఫేక్ న్యూస్. సో దయచేసి దీన్ని నమ్మకండి. సో అందులో వితౌట్ ఐడెంటిటీ కార్డ్ నేమ్ బ్యాచ్ లేదంట. అది మనకి వీడియోలో వాళ్ళు అడిగినట్లు తెలుస్తుంది. సో మనం ఎంక్వైరీ చేసినప్పుడు ఆ నేమ్ బ్యాచ్ ఏదుందో అది కొద్దిగా డ్యామేజ్ అయిన వల్ల కన్సల్ట్ ఏఆర్టీసీ దాన్ని తీయడం జరిగింది. సో దాని మీద కూడా ఎక్స్ప్లెనేషన్ ఫార్వర్డ్ చేస్తాము. బట్ దిస్ ఇస్ టోటలీ ఫేక్ న్యూస్ దట్ సమ్ డూప్లికేట్ పోలీస్ హ్యాస్ ఎంగేజ్డ్ ఇన్ ఓల్డ్ ఏజ్ డ్యూటీ. ఆరోగ్యశ్రీ పథకం కింద తిరుపతిలో కలెక్టర్ ప్రవీణ్ కుమార్ సమావేశం నిర్వహించారు. ఈ సమావేశంలో పాల్గొన్న ఆరోగ్యశ్రీ నెట్వర్క్ ప్రైవేటు ఆసుపత్రుల మేనేజింగ్ డైరెక్టర్లతో చర్చించారు. ఆసుపత్రులకు కొంత మొత్తాన్ని ప్రభుత్వం విడుదల చేసిందని, రోగులకు ఆసుపత్రిలో వైద్య సేవలు అందించాలని కలెక్టర్ కోరారు. ఆరోగ్యశ్రీ పథకం కింద క్లెయిమ్ల జాప్యంపై నెట్వర్క్ ఆసుపత్రుల యాజమాన్యం ఆందోళన చేపట్టడంతో తిరుపతిలో కలెక్టర్ ప్రవీణ్ కుమార్ ప్రైవేటు ఆసుపత్రుల మేనేజింగ్ డైరెక్టర్లతో సమావేశం నిర్వహించారు. పలు అంశాలపై ఆయన వారితో చర్చించారు. ప్రభుత్వ ఆసుపత్రులకు కొంతమేర నగదు విడుదల చేసిందని కలెక్టర్ తెలిపారు. ఆరోగ్యశ్రీ నెట్వర్క్ ఆసుపత్రుల పథకం కింద ఆరోగ్య సేవలు నిలిపివేస్తే లబ్ధిదారులు ప్రభావితమవుతారన్నారు.
పెండింగ్ లో ఉన్న క్లెయిమ్ల విడుదలకు సంబంధిత ప్రిన్సిపల్ సెక్రటరీ ఆఫ్ హెల్త్ తో చర్చలు కొనసాగుతున్నాయని, ఈ విడుదల చేయడానికి ప్రణాళికలు జరుగుతున్నాయని తెలిపారు. ఎన్నికల కోడ్ను పరిగణలోకి తీసుకుని ఆసుపత్రుల్లో ఆరోగ్యశ్రీ సేవలు కొనసాగించాలని కలెక్టర్ ప్రవీణ్ కుమార్ ఆసుపత్రుల మేనేజింగ్ డైరెక్టర్లను అభ్యర్థించారు. ఏసీబీ వలలో మరో ప్రభుత్వ పరిశ్రమల అధికారి చిక్కుకున్నారు. ఏపీ ప్రభుత్వ పరిశ్రమల శాఖ కాకినాడ జిల్లా జనరల్ మేనేజర్ మురళి బాధితుడి నుండి లంచం తీసుకుంటుండగా ఏసీబీ అధికారులు మాటువేసి పట్టుకున్నారు. దీంతో ఆయా శాఖల అధికారులు అప్రమత్తమయ్యారు. కాకినాడ ప్రాంతానికి చెందిన శ్రీముఖ ఐస్ ఫ్యాక్టరీ యజమాని పెమ్మడి శ్రీనివాసరావు పరిశ్రమకు ప్రభుత్వం నుండి రావాల్సిన సబ్సిడీ కోసం ఏపీ ప్రభుత్వ పరిశ్రమల శాఖ కాకినాడ జిల్లా జనరల్ మేనేజర్ మురళిని కలిశారు. ఇందుకు గాను 2 లక్షలు ఇవ్వాలని అధికారి డిమాండ్ చేశారు. చేసేది లేక బాధితుడు ఏసీబీ అధికారులను ఆశ్రయించారు. వారి సూచనలతో గురువారం రాత్రి జిల్లా పరిశ్రమ కేంద్రంలో డబ్బులు తీసుకుంటుండగా జీఎంను ఏసీబీ అధికారులు రెడ్ హ్యాండెడ్ గా పట్టుకున్నారు. నిందితుడిపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నామని అధికారులు తెలిపారు. కాకినాడలో శ్రీముఖ ఎంటర్ప్రైజెస్ అని ఒక ఐస్ ఫ్యాక్టరీ ఉందండి. దాన్నేమో పి శ్రీనివాస్ కుమార్ అని రన్ చేస్తున్నారు. ఆయనకి గవర్నమెంట్ నుంచి సబ్సిడీ ఒక 40-50 లక్షల దగ్గర రావాల్సి ఉంది. ఆ ఫైల్ గురించి ఆయన గత సంవత్సర కాలంగా తిరుగుతున్నాడు. ఆయనకేమో దాదాపు ఒక 2.5 లక్షలేమో లంచం కింద రావడం, మొత్తానికి 2 లక్షలకేమో ఒప్పుకోవడం ఇదంతా జరిగిందన్నమాట. ఒప్పిన తర్వాత ఆయనకి పని జరగటం లేదు, చాలా ఇబ్బంది పడుతున్నారు. ఈ రోజు ఏంటంటే ఆయన ఆఫీస్కి వచ్చి ఇస్తే ఆయన మళ్ళీ జిఆర్టీ హోటల్ దగ్గర రమ్మని చెప్పడం, అక్కడ డబ్బులు తీసుకుని ఆయన కార్ డిక్కీలో పెట్టుకున్నారండి. ఆ టైంలో రాజమండ్రి నుంచి డిఎస్పీ శ్రీహరి నేను, తర్వాత మా ఇన్స్పెక్టర్స్ వాసుకృష్ణ గారు, శ్రీనివాసరావు గారు, తర్వాత సతీష్ గారు, మా టీం అంతా కలిసి ట్రాప్ చేసాము. ట్రాప్ చేసి ఆ అమౌంట్ కూడా ఆ 2 lakhs రూపీస్ కూడా డిక్కీని సీజ్ చేసామండి. మీడియేట్స్ గా కూడా గెజిటెడ్ ఆఫీసర్లు ఉన్నారండి, వారి సమక్షంలో ఇదంతా జరిగింది. జూన్ 4 జరిగే కౌంటింగ్ వద్ద ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా విస్తృత బందోబస్తు భద్రత ఏర్పాటు చేస్తున్నామని ఎస్పీ దీపిక పేర్కొన్నారు. విజయనగరంలో ఏర్పాటు చేసిన సమావేశంలో ఆమె మాట్లాడుతూ జేఎన్టీయు మరియు లేండి ఇంజనీరింగ్ కళాశాల వద్ద పటిష్ట బందోబస్తు ఏర్పాటు చేశామన్నారు. కౌంటింగ్ కేంద్రాల వద్ద 3 అంచెల భద్రత, రూఫ్ టాప్ బందోబస్తు ఏర్పాటు చేశామని ఎస్పీ దీపిక వెల్లడించారు. బొండపల్లి దగ్గర మాత్రం అందరూ ట్రాఫిక్ డైవర్ట్ చేయాలి. ఎందుకంటే మనం ఆ సేమ్ స్ట్రెచ్ హైవే మనకి జేఎన్టీయూ ఆర్ లెండి రెండు కూడా కవర్ అవుతుంది కాబట్టి బొండపల్లి దగ్గర పోస్ట్ పెట్టి మీరు డైవర్ట్ చేయండి. నేను పెద్ద వెహికల్స్ అయితే ఆపేసి ఇటువైపు మూతవలస దగ్గర ఆపుతున్నాము, ఇటువైపు మీరు బొండపల్లి దగ్గర ఇవి స్టాప్. మళ్ళీ ఆ కొట్లా బైపాస్ లో పంపించండి. ఎందుకంటే ఆ బైపాస్ లో వెళ్ళినా కూడా మళ్ళీ దగ్గరికే బయటకు వస్తాయి. సో ఆ రింగ్ రోడ్ ఏదైతే ఉందో దాంట్లో పంపించు ఆపేస్తామంటే ఇంకో పెద్ద వెహికల్స్ ఆపేస్తాం. రోజు మార్నింగ్ అరౌండ్ 7:30 నుంచి 7 o'clock నుంచి బిగ్ వెహికల్స్ అన్ని కూడా బొట్టపల్లి, రామచంద్రపురం ఈ 2 దగ్గర ఆపేసేయండి. ఓకే, సో వచ్చిన తర్వాత జేఎన్టీయూ ఏదైతే ఒక పెట్రోల్ పంప్ దగ్గర ఒక జంక్షన్ ఉంది. సో ఆ జంక్షన్ నుంచి కూడా జేఎన్టీయూ చాలా లోపలికే ఉంది. సో మనం ఆ జంక్షన్ దగ్గర నుంచి వీ విల్ స్టార్ట్ అవర్ బందోబస్తు స్కీమ్. ఇంకా అక్కడ ట్రాఫిక్ ఇన్ఛార్జ్ చెప్పి ఈసీ అదేంటియూ ఏదైతే పెట్రోల్ పంప్ జంక్షన్ ఉందో అక్కడ నుంచి ఈ మెయిన్ బిల్డింగ్ వరకు కూడా ఎక్కడ కూడా కాంగ్రిగేషన్ అవ్వదు. పార్కింగ్ ప్లేసెస్ కూడా చాలా ఎక్కువ ఉన్నాయి, లేఅవుట్స్ ఉన్నాయి, రకరకాలు ఉన్నాయి. సో యూ కెన్ సెండ్ వెహికల్స్ దేర్. ఇంకా దాంట్లో ఐడెంటిఫై కూడా చేస్తాం జరిగింది. ఏదైతే జేఎన్టీయూ దగ్గర ప్లే గ్రౌండ్ ఉంది కదా, ప్లే గ్రౌండ్ చేస్తే పార్కింగ్ ఫర్ ఆఫీషియల్స్ ఎవరైతే వస్తారు. ఆఫీషియల్స్ వరకు 400 వరకు అవుతారు ఇక్కడ. ఎందుకంటే ఒక్కొక్క టేబుల్ కి ఒక 4 people ఉంటారు. సో 14 tables వేస్తారు. అండ్ 2 కాన్స్టిట్యుయెన్సీస్ ఉన్నాయి ప్లస్ పార్లమెంటరీ. ఇది మొత్తం కలిపి జేఎన్టీయూ దగ్గర మీకు ఒక 900 వరకు మనుషులు వస్తారు. 900 to 1000 వరకు మీకు జేఎన్టీయూకి మనుషులు వస్తారు. సో దానికోసం మన అఫీషియల్ పార్కింగ్ ఇస్ దిస్ ప్లే గ్రౌండ్. ఇంకా క్యాండిడేట్స్ ఉంటారు కదా, క్యాండిడేట్ ఆల్ పార్టీస్ వాళ్ళని కూడా అఫీషియల్ పార్కింగ్ వరకు అలౌ చేయాలి. కౌంటింగ్ అదేంటియూ ఏదైతే పెట్రోల్ పంప్ జంక్షన్ ఉందో అక్కడ నుంచి ఈ మెయిన్ బిల్డింగ్ వరకు కూడా ఎక్కడ కూడా కాంగ్రిగేషన్ అవ్వదు. పార్కింగ్ ప్లేసెస్ కూడా చాలా ఎక్కువ.
జూన్ 4న ఎన్నికల కౌంటింగ్ జరగనున్న నేపథ్యంలో సూలూరుపేట నియోజకవర్గంలో పోలీసులు కార్డన్ సెర్చ్ నిర్వహించారు. 2 రోజుల క్రితం నాయుడుపేట, విన్నమాలలో తనిఖీలు చేసిన పోలీసులు ఓజిలి, నాయుడుపేటలోని మలైకోట ప్రాంతంలో తనిఖీలు చేపట్టారు. కొత్త వ్యక్తులు ఎవరు వచ్చినా పోలీసులకు సమాచారం అందించాలని పోలీస్ శాఖ ప్రజలకు సూచించింది. తక్కువ రేటుకి వస్తుంది తీసుకోండి అని చెప్తే ఎవరు కూడా తీసుకోకూడదు. ఏదైనా ఉంటే అది పోలీస్ వాళ్ళకి 100కో ఎవరికో కాల్ చేసి మీరు చెప్పాలా. అట్లానే కాలనీలో పాత వాళ్ళందరూ ఉన్నారు కదా, కొత్త వాడికి ఇల్లు ఇచ్చేటప్పుడు వాడు ఎవరు, ఏంది, ఏ పని చేస్తున్నాడు పూర్తిగా అవన్నీ కూడా కనుక్కొని, లేదనుకో వాడికి ఇల్లు ఇచ్చిన తర్వాత వాడు ఏదైనా నేరం చేస్తే. గూడూరు పట్టణంలోని కరణాల వీధిలో కొలువైయున్న శ్రీ చెన్నకేశవ స్వామి దేవాలయంలో స్వామివారి వార్షిక బ్రహ్మోత్సవాలు వైభవంగా జరుగుతున్నాయి. ఉత్సవాల్లో భాగంగా గురువారం రాత్రి ఆలయంలో జరిగిన పూజా కార్యక్రమాల్లో భక్తులు విరివిగా పాల్గొని స్వామివారికి గరుడ సేవ వైభవంగా నిర్వహించారు. అనంతరం గరుడ వాహనంపై స్వామివారు పురవీధుల్లో ఊరేగారు. భక్తులు పాల్గొని చెన్నకేశవుని దర్శించుకుని తీర్థ ప్రసాదాలు స్వీకరించారు. ज्ञान वैराग्य पक्ष गडु दिव्य रूपमा गरुड वाहनमा श्रीहरि सेवा दीक्ष ज्ञान वैराग्य पक्ष गडु दिव्य रूपमा गरुड वाहनमा. అపూర్వయుక్తియుక్తుడవై అమరలోకముల నుండి అమృతము తెచ్చితివి. పుట్టి పుట్టగనే అపూర్వయుక్తియుక్తుడవై అమరలోకముల నుండి అమృతము తెచ్చితివి. వినత దాస్యము బాబి విష్ణుదాసుడైనావు అన్ని కల్పాలలో వైకుంఠు సేవలో గడు దివ్య రూపమా గరుడ వాహనమా శ్రీహరి సేవా దీక్ష జ్ఞాన వైరాగ్య పక్ష గడు దివ్య రూపమా గరుడ వాహనమా. తులసి మాలికలు వరలక్ష్మి హారాలు శ్రీ తులసి మాలికలు వరలక్ష్మి హారాలు వనమాలి అదరాల్చి శ్రీనాథుడయ్యాడు. నీ తనువుపై నిలిచి నిఖిలలో కాలు రోజు నీ తనువుపై నిలిచి నిఖిలలో కాలు బ్రోచు పెరియ తిరువడి నీది పెరుమాళ్ళు కొలురో గడు దివ్య రూపం
చిలుకూరు మండలంలోని తూర్పు కన్పూరు గ్రామంలో వెలసి ఉన్న శ్రీ ముత్యాలమ్మ అమ్మవారి ఆలయంలో పౌర్ణమి సందర్భంగా చండీ హోమం నిర్వహించారు. అనంతరం పల్లకీ సేవ, ఊంజల్ సేవ వైభవంగా జరిగింది. భక్తులు అధిక సంఖ్యలో పాల్గొని అమ్మవారిని దర్శించుకుని తీర్థ ప్రసాదాలు స్వీకరించారు. ఉభయదాతలుగా చిలుకూరు రవీంద్రారెడ్డి, ఉమారాణి, వేమారెడ్డి మురళీమోహన్ రెడ్డి, అమృతమ్మ, ఇనుగుంట శోభన్ బాబు, శిరీష, కోనేరు మల్లికార్జున్, లోహిత వ్యవహరించారు. పొద్దు తిరుగుడు పువ్వు కంటే ముద్దుగున్నాదే అమ్మా మాయమ్మ మా దేవి ముత్యాలమ్మ. పొద్దు మాపు పూజల నంది పులకించిపోతుందే అమ్మా మాయమ్మ మా దేవి ముత్యాలమ్మ. పొద్దు తిరుగుడు పువ్వు కంటే ముద్దుగున్నాదే అమ్మా మాయమ్మ మా దేవి ముత్యాలమ్మ. పొద్దు మాపు పూజల నంది పులకించిపోతుందే అమ్మా మాయమ్మ మా దేవి ముత్యాలమ్మ. కోట పట్టణంలో కొలువైయున్న శ్రీ కోటమ్మ తల్లి ఆలయంలో ఆలయ ధర్మకర్త నల్లపురెడ్డి జగన్మోహన్ రెడ్డి, లక్ష్మీ కవితమ్మ దంపతుల ఆధ్వర్యంలో పౌర్ణమి సందర్భంగా ప్రత్యేక హోమాలు, పూజలు నిర్వహించారు. లలితాదేవి హోమాన్ని ఘనంగా జరిపించారు. భక్తులు అధిక సంఖ్యలో పాల్గొని అమ్మవారిని దర్శించుకుని ప్రసాదాలు స్వీకరించారు. ఉభయదాతలుగా వాకాటి బాలకృష్ణం రెడ్డి, వనజమ్మ దంపతులు వ్యవహరించారు. वाक्यं प्रदष्टाप्य ओम भूर्भुवस्टाप्य ओम अग्नेमुदात्र अग्नहे नमः उतमहाय नमः उतासने नमाय नमः गुरुदये नमः गुरुराय नमः कवि कवीनाम सर्वस्वं जयतराज ओम गणानां गणपतिं नमामहे कवि कवीनाम ओम गणानां गणपतिं नमामहे कवि कवीनां सर्वस्वेद सारभ्य स्वाहा लक्ष्मी गणपतिं नमः ओम गणानां गणपतिं नमामहे कवि देमहि तन्नो प्रचोदयात् स्वाहा लक्ष्मी गणपतिं नमः तत्पुरुषाय स्वाहा लक्ष्मी गणपतिं नमः तत्पुरुषाय विद्महे वक्रतुण्ड. నాయుడుపేట పరిధిలోని తుమ్మూరులో ఉన్న శ్రీ కరిమాణిక్యం స్వామివారి బ్రహ్మోత్సవాలు ఘనంగా జరుగుతున్నాయి. ఉత్సవాల్లో భాగంగా స్వామివారు హనుమ వాహన సేవలో భక్తులకు దర్శనమిచ్చారు. అనంతరం పురవీధుల్లో ఉత్సవం జరిగింది. భక్తులు విరివిగా పాల్గొని స్వామివారిని దర్శించుకుని తీర్థ ప్రసాదాలు స్వీకరించారు. శ్రీ ఆంజనేయని వాహనమెక్కిన శ్రీనివాసునిదే కదా సిరి. అంజనాసుతుడు అండన ఉంటే హరి హృదయంలో అమృతజరి. శ్రీ ఆంజనేయని వాహనమెక్కిన శ్రీనివాసునిదే కదా సిరి. అంజనాసుతుడు అండన ఉంటే హరి హృదయంలో అమృతజరి. వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. ఏసీబీ వలలో మరో ప్రభుత్వ అధికారి. కాకినాడలోని జిల్లా పరిశ్రమల శాఖ కార్యాలయంలో బాధితుడి నుండి 2 లక్షల రూపాయల లంచం తీసుకుంటుండగా పట్టుబడ్డ జీఎం మురళి. కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్న ఏసీబీ అధికారులు. ఎన్నికల కౌంటింగ్ ఏర్పాట్లు పక్కాగా ఉండాలని, అవాంఛనీయ సంఘటనలు జరగకుండా ముందస్తు చర్యలు చేపట్టాలని అన్ని జిల్లాల కలెక్టర్లతో వీడియో కాన్ఫరెన్స్ ద్వారా సమీక్షించిన రాష్ట్ర ప్రధాన ఎన్నికల అధికారి ముఖేష్ కుమార్ మీనా. జిల్లాలో ఎక్కడా నకిలీ పోలీసులు ఎన్నికల విధులు నిర్వహించలేదని నెల్లూరులో ఏర్పాటు చేసిన సమావేశంలో వివరాలు వెల్లడించిన ఎస్పీ ఆరిఫ్ హాసిఫ్.
వైభవంగా గరుడ సేవ గూడూరులోని కర్నాల వీధిలో కొలువైయున్న శ్రీ చెన్నకేశవ స్వామి దేవాలయంలో నిర్వహించిన పూజా కార్యక్రమాల్లో పాల్గొని స్వామివారిని దర్శించుకున్న భక్తులు. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. తిరిగి ప్రసారమయ్యే శివాబి న్యూస్ లో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు. నమస్తే.